ఈనాటి కార్యక్రమంలో ముందుగా పతాకావిష్కరణ ఉంటుంది. సవినయంగా సగౌరవంగా జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం జాతీయ పతాకావిష్కరణ గావించేందుకు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపనతో పాటు అనంతరం రాష్ట్ర గీతాలాపన కూడా ఉంటుంది. मनोज शिवा चल अरे इट जरगाव भाई अरे दत्ता लाइव సహకరించండి అబ్బా. మనోజ్ హలో మన ముందున్నారు. ఎస్ లక్ష్మణ్ ARSI గారు ఉపసారథిగా ఉన్నారు. తర్వాత సివిల్ మ్యాన్ సెకండ్ ఫ్లాగ్ సివిల్ ఉమెన్ పూజా PSI పి మహేందర్ RSI గారు ఈ బృందానికి కమాండర్గా నిర్వహిస్తున్నారు. పోలీసు బృందం. ఈ బృందానికి ఈ వెంకటి RI గారు పరేడ్ కమాండర్గా నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ దేవేందర్ RSI, సెకండ్ ఇన్ఛార్జిగా ఎస్ లక్ష్మణ్ ARSI, హోమ్ గార్డ్స్ ప్లాటూన్ కమాండర్గా పి మహేందర్ RSI గారు, ARSI వెంకట్ గారు చీఫ్ గెస్ట్ గౌరవవందనం సమర్పించారు. వినియోగదారులందరికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతున్నది. కారులచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మొదటిసారిగా ఆరోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. విద్యార్థులు మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలన్న ఆలోచన. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారి శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని నివేదిస్తూ అలంకృత శకటాన్ని మన ముందు ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. వారికి వాళ్ళకి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాను. సాగుతుంది ముందుకు ట్రాఫిక్ శకటం. 18 సంవత్సరాల నిండని మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. వాహనాన్ని అతివేగంగా నడపడం మీకు మరియు ఇతరులకు అతి ప్రమాదకరమంటూ సాగిపోతుంది ట్రాఫిక్ శకటం. పేద ప్రజల సొంతింటి కళను సాకారం చేసే దిశగా ఆ శాఖ కృషి చేస్తోంది. ప్రభుత్వం ఆ కళని సాకారం చేస్తోంది. ఈరోజు ఆ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. బాల్ వివాహ ముక్తి భారత్ లక్ష్యంగా పనిచేస్తోంది.